హాయ్ అండి, నేను డాక్టర్ చైత్ర, జనరల్ ఫిజిషియన్, డెల్టా హాస్పిటల్స్, రాజమండ్రి. చాలామంది ఓపీకి వచ్చే వాళ్ళు గ్లూకోమీటర్ రీడింగ్ వేరేలా వస్తుంది, ల్యాబ్ వాల్యూస్ వేరేలా వస్తున్నాయి అని అడుగుతూ ఉంటారు. సో మన ఈ గ్లూకోమీటర్లో చెక్ చేసేది క్యాపిలరీ బ్లడ్ అండి. ఇక్కడ ప్రిక్ చేసుకునేది ల్యాబ్ వాల్యూస్లో ఉండేది మనకు వీనస్ బ్లడ్ అనమాట. సో ఈ డిఫరెన్స్ అనేది ఉంటుంది ఎప్పుడైనా. దీన్ని మనం నార్మల్గా 15 to 20 milligram per deciliter డిఫరెన్స్ అయితే అది నార్మల్ కిందే తీసుకోవచ్చు. సో మనకి సెల్ఫ్ మానిటరింగ్ ఆఫ్ బ్లడ్ షుగర్ అనేది ఉంటుంది. సెల్ఫ్ మానిటరింగ్ ఆఫ్ బ్లడ్ షుగర్ అంటే ఇంట్లో మీరు గ్లూకోమీటర్తో చెక్ చేసుకునేది. ఇలాంటప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? మనము ఎప్పుడైతే మనం బ్లడ్ టెస్ట్ చేస్తున్నామో అది కంపల్సరీగా మనం హ్యాండ్ వాష్ అనేది చేసుకోవాలి, డ్రై చేయాలి. దాని తర్వాత స్కిన్ ప్రిక్ అనేది చేసుకోవాలి. స్కిన్ ప్రిక్ చేసే ముందు మనం ఏదైతే ఫింగర్ చేసినామో దాన్ని మసాజ్ చేసుకోవాలండి. దాని తర్వాత ప్రిక్ చేయాలి. అంతేగాని ప్రిక్ చేసినాక దాన్ని స్క్వీజ్ అనేది చేయకూడదు. రెండవది, మనకి ఎప్పుడైతే మన ఫింగర్ ప్రిక్ చేస్తున్నామో ప్రతిసారి ఒకే ఫింగర్కి అనేది చేయకూడదండి. దీనివల్ల ఫింగర్ క్యాలిసెస్ అనేది ఫామ్ అవుతూ ఉంటాయి. గ్లూకోమీటర్ ఏదైతే ఉందో దాన్ని రెగ్యులర్గా బ్యాటరీ మార్చుకోవాలి. స్ట్రిప్స్ ఎక్స్పైరీ డేట్ అనేవి చూసుకోవాలి. సెల్ఫ్ మానిటరింగ్ ఆఫ్ బ్లడ్ షుగర్ వల్ల మనకి స్ట్రిక్ట్ డయాబెటిక్ కంట్రోల్ అనేది ఎప్పుడూ ఉంటుంది. సో డయాబెటిక్ పేషెంట్స్ గ్లూకోమీటర్ ఎప్పుడూ దగ్గర ఉంచుకోవాలి. థ్యాంక్ యూ.